అంటవా వావ్! ఇదేంటి ఇక్కడ కూర్చున్నాడు? ఏంటి మచ్చా, నేనేదో ఫేమస్ అయిపోతున్నావు అది ఇది అన్నావు, ఇప్పుడేంటి ఇలా ఇంట్లో కూర్చున్నావు? నిన్నే కాదు ఈరోజు అదే అంట, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏంటి ఇలా ఇంట్లో కూర్చున్నా? రేయ్, రీల్స్ చూడటం వేరు, చేయడం వేరు. నువ్వు నేను చెప్పినట్టే ఓపెన్ చేశా, కానీ చూడు ఎలా ఉందో, ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. మరి ఇన్ని రోజులు రీల్స్ ఇంతసేపు చూస్తావు అంటే నీకు రీల్స్ చూడడం తప్ప చేయడం తెలియదా? రేయ్, నేను ఫాలో అయ్యేది అమ్మాయి ఒక్కరితేనేరా. నాకు అమ్మాయి నచ్చింది కాబట్టి ఫాలో అవుతున్నా, నాకు అంతకుమించి ఇంకేం తెలీదు. సరే అయితే ప్రాసెస్ అంటే చెప్తాను విను. హ్మ్. చూడు, ఇది చేయాల్సింది. ఓకే, ఓకేనా? అంతే, చేసే. రేపటి నుంచి ఇదే పని, పదా. ఓకే. ఏంట్రా ఖాళీ కూర్చున్నావు? ఇవాళ రీల్స్ ఏం అప్లోడ్ చేయలేదా? చేసేం లాభం రా, కనీసం 50 మంది కూడా రావట్లేదు ఇక్కడ ఫాలోవర్స్. రే ఏంట్రా ఈ మాత్రం దానికి ఎంత డిసప్పాయింట్ అయిపోతున్నావు? నువ్వు అమ్మాయితో మాట్లాడాలా వద్దా? ఏం చేయమంటావురా? రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలంటే ఐదర్ అమ్మాయినా ఉండాలి, లేదంటే లేదు చెప్పడం కష్టం లేరా, వదిలే. అట్లీస్ట్ ఒక అమ్మాయితో రీల్స్ అయినా చేసి ఉండాలి, అప్పుడే ఫేమస్ అవ్వగలం. రే, ఇక్కడ ఒక్క అమ్మాయి పడ్డానికే నానా బూతులు ఎందుకులే. ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను రా? రే, నాకు ఒక తెలిసిన అమ్మాయి ఉంది, తను తీసుకొస్తాను. తనతో కలిసి రీల్స్ చేసావు అనుకో, ఫేమస్ అయిపోతావు. ఓకేనా? అరే, ఎవర్రా అమ్మాయి? సర్ప్రైజ్ మెయింటైన్ చేయరా, నేను తీసుకొస్తా కదా. వెయిట్ నీ ఉన్నా కదరా, నీకు ఉండు. ఏంటి నాకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చూద్దాం. సేప్రా నాయనా, ఇప్పుడు ఇల్లేడు. తొందరరా బాబు. ఎవర్రా బాబు అమ్మాయి? ఏంటో వచ్చినట్టున్నాడు. రే రే, ఏంట్రా ఈ గెటప్? ఏ అయినా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? అందుకే ఈ గెటప్ వేసా. బాలేదా? రే, ఏ మాటకి ఆ మాట కానీ అది ఈ గెటం తీస్తుండే అదిరిపోయేదిరా. రే, నీకోసం గెటప్ పెట్టడం ఎక్కువ, పైగా గెడ్డం కూడా తీయమంటున్నావు. సరే, లేట్ అవుతుంది, మొదలు పెడదామా? పద. రే, రే రే రే, ఏంట్రా ఈ పాడు పనులు? బుద్ధిగా ఉంటున్నారు ఫ్రెండ్స్ అని అనుకుంటే మీరు చేసేది ఇదా? ఆంటీ, అమ్మా ఈడేనమ్మా, ఈడే. చిచి,
నీ అబ్బా ఏ వద్దా? లే, లే, ఛీ. క్రాంతి క్రాంతి అన్నా శాలరీ తీసుకో. వస్తున్నా అన్న. లాస్ట్ మంత్ శాలరీ. అన్నా పాప గురించి కొంచెం అమౌంట్ అడిగాను కదా, మనీ ఏమైనా అరేంజ్ అయిందా? నువ్వు అడిగింది 10 లక్షలు క్రాంతి, నీకు వచ్చేది 10,000 రూపాయల శాలరీ. నువ్వు అడిగిన దానికి నేను ఇస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు. అంటే అన్న పాప హెల్త్ ఇష్యూ గురించి మీకు తెలుసు కదా. నాకు అర్థమైంది క్రాంతి, నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు. అయినా మనం నడుపుతుంది చిన్న సూపర్ మార్కెట్, ఎవరైనా అడిగి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి శాలరీ ఇవ్వగలను. అవును, ఈరోజు నీకు ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారా? ఫాలోవర్స్ పెరగడానికి వీడియోస్ చేస్తేనే కదా. అదేంటి? అన్నీ డిలీట్ చేస్తాను రా, ఆ? ఇంక ముందు కూడా చేయదలుచుకోవట్లే. ఎందుకురా? రే ఇదంతా వర్కౌట్ అవుతురా. నాకు రాన్ పని ట్రై చేస్తూ నేను ఎదవనవడం నాకు ఇష్టం లేదు. నేను చూసావు కదా అమ్మ ముందు ఎలా ఎదవనైపోయాను. ఉమ్, రే ప్రేమించిన అమ్మాయిని పడగొట్టాలంటే ఆమె చేసే పనే చేయక్కర్లేదు, ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పేస్తే చాలు. అయినా మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు అది అవతల వాళ్ళకి తెలుస్తుంది మచ్చా. అందుకే ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. తను కాఫీ షాప్కి వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, పద వెళ్దాం. మాస్టరు మీకు నేను కాకుండా ఇంకో ఇన్ఫార్మర్ కూడా ఉన్నాడా? యా కాఫీ షాప్ వాడేరా బాబు. అవునా, అయితే ఓకేలే. నా బైక్ ఎక్కు. ఓకే, సరే కూర్చున్నా. పోనీ. ఇంకెంతసేపు రా? వెళ్ళి చెప్తా ఉన్నావు, వెళ్ళి ప్రపోజ్ చేయపో. రే నిన్నే. రే తను ఇలా చూస్తుంటే అసలు ప్రపోజ్ చేయాలని ఎలా అనిపిస్తుందిరా? ఏం వెతుకుతున్నావురా? ఇందాక డబ్బులు పాకెట్లో పెట్టారా, ఇప్పుడు నువ్వు కవిత చెప్పావు కదా, అది
బుక్స్లో రాయడానికి చాలా బాగుంటుంది. రేపు పొద్దున్న ప్రింట్ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయి లేదా అని ఇప్పుడే ఇద్దామని. రేయ్ అసలు నేను ఏం ఫీల్డ్లో ఉన్నాను, నువ్వేం చెప్తున్నావు? మరి లేకపోతే ఏంట్రా, మనం ఏమన్నా 90s ఉన్నావా కవితలు చెప్తూ కూర్చోడానికి? 20s ఉన్నాం. ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోవడమే. టైం వేస్ట్ చేయకపో, వెళ్ళు టైం వేస్ట్ చేయకపో పో పో. హాయ్ ప్రియ గారు. ఈడవుడు ఆడవుడు మచ్చా. నువ్వేం మాట్లాడుకు, నువ్వు కూర్చో. రేయ్ కూర్చో, అబ్జర్వ్ చేయి. నా పేరు మహేష్ అండి. మ్మ్. మీ రీల్స్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను, ఫాలో కూడా అవుతున్నాను. రియలీ వెరీ ఇంప్రెసివ్. మ్మ్. హ్మ్. యాక్చువల్లీ మిమ్మల్ని చూడగానే, అంటే మీ ఎక్స్ప్రెషన్స్ అవి చూడగానే ఫ్లాట్ అయిపోయాను. హ్మ్. మీకు ప్రపోజ్ చేద్దామని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. మీకు ఓకేనా? ఐ లవ్ యూ అండి. సి మిస్టర్, మహేష్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మహేష్ బాబులా ఫీల్ అవ్వకూడదమ్మా. నాలాంటి అమ్మాయి దగ్గరకు వచ్చే ముందు నేనెవరు, నాకున్న క్వాలిటీస్ ఏంటి, అసలు నన్ను అప్రోచ్ అవ్వాలంటే నా రేంజ్ ఏంటి, నా ఫాలోవర్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని నా దగ్గరికి రావాలి. ఇవేవి తెలుసుకోకుండా ఎలా వచ్చేసావు ప్రపోజ్ చేద్దామని? అంతే అంటారా? అవును, ఇంతకీ నీ శాలరీ ఎంత? మొదలెట్టిందిరా మళ్ళీ. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను పెళ్లి చేసుకోపోయేవాడైనా, నేను లవ్ చేసేవాడైనా, ఆఖరికి నా లైఫ్లోకి వచ్చే ఏ అబ్బాయి అయినా, ఏ పర్సన్ అయినా ముందు నా ఫాలోవర్స్కి నచ్చాలి. అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు నాకే నచ్చలేదు, ఇంకా నా ఫాలోవర్స్కి ఎలా నచ్చుతావు? మీకో నమస్కారం, మీ ఫాలోవర్స్కో నమస్కారం అండి. మిమ్మల్ని భరించడం నా వల్ల అయితే కాదు. ఇక మిమ్మల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ నా వల్ల అయితే కాదండి. బ్రతుకుంటే గుడి మెట్ల మీద అడుక్కొని బ్రతుకుతా, కానీ మీతో ఉండి పిచ్చోడిని అవ్వాలని నాకైతే లేదు. మీకు మీ ఫాలోవర్స్కో పెద్ద దండం. ఉంటాను, మళ్ళీ ఇటు సైడ్ రాను. సరిపోయిందిరా, అది సంగతి. ఈ దెబ్బతో నీకు అన్ని విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నా. నీకు జరగాల్సిన సన్మానం అరసెకండ్ గ్యాప్లో ఆడెవడికో జరిగిపోయింది. లక్కీ ఫెలోరా నువ్వు. ఇప్పటికైనా నా మాట విని నీకు జరిగింది మంచిదనుకో. రే అన్నీ సెట్ అవుతాయి, అంతా వదిలే, ఓకేనా? రే తను నవ్వు చూడరా. తన స్మైల్లోనే ఏదో మ్యాజిక్ ఉందిరా. ఎలాంటి మ్యాజిక్ లేకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడు. ఆ మ్యాజిక్ ప్రేమించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. నాకు తెలుస్తోందిరా. తను మాట్లాడిన మాటలు నీకు పిచ్చిగా అనిపించచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించుడు. కొన్ని లక్షల మంది ఫాలో అయ్యి అందం నాకు సొంతం అయితే అంతకన్నా కిక్కేముంటుందిరా. నీకు పిచ్చి మామూలుగా ముందరలేదురా. నీకు దన్నుండ రే, నన్ను వదిలే. రే మమ్మల్ని ఇద్దరిని నువ్వే ఎలాగైనా కలపాలరా, ప్లీజ్ రా. కలుపుతా. ఏం చేస్తావు? కొంచెం గ్యాప్ ఇవ్వరా, కనీసం ఆలోచించడానికి. ఓకే.
ఏంటి అర్జెంట్ అని చెప్పి రమ్మన్నాడు. ఏం రే తేజగా, రమ్మని అర్జెంట్గా పిలిచావు, గేమ్ ఆడుతూ కూర్చున్నావా? నీకోసం అన్న పనులు మాని. నేను అర్జెంట్ అని చెప్పాను కానీ నీకా నాకా అని చెప్పానా? లేదుగా. సొల్లు కబుర్లు ఆడేవంటే సరే నువ్వు వచ్చి కూర్చో. ఏంటో చెప్పి దొబ్బుచ్చుకో. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి, నువ్వు నీ ఫాలోవర్స్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నావా? నీ ఆలోచనకు ఆన్సర్ దొరికింది. ఏంట్రా అది? చెప్తా కూర్చో. చాలామంది తమ ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం, వాళ్ళు చేసిన వీడియోస్ రీచ్ అవ్వడం కోసం కొంతమంది ఫేక్ ఫాలోవర్స్ క్రియేట్ చేసే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. అలా ఫేక్ ఫాలోవర్స్ని క్రియేట్ చేసి నీలాంటి వన్ సైడ్ లవర్స్ అందరినీ ఒకటి చేసిన ఒక గ్రేట్ పర్సన్ మనకు తగిలాడు. అతన్ని పట్టుకుంటే ఈగల తోలుకుంటున్న నీ సోషల్ మీడియాలో లవ్ సింబల్, లైకులు, కమెంట్స్ ఫుల్ బిజీ అయిపోద్ది అంతే. కట్అవుట్ లేకుండానే కంటెంట్ ఎలివేషన్ ఇచ్చేస్తున్నావు. ఎవర్రైనా ఎవరు పేరు చెప్తే సోషల్ మీడియా ఉలిక్కి పడుతుందో ఎవరు పేరు చెప్తే వన్ సైడ్ లవర్స్ అందరూ ఒక్కసారిగా పూనకాలతో ఊగిపోతారో అతనేరా మిస్టర్ బాబ్జీ, सोशल मीडिया का बाप, सोशल मीडिया का बाप, सोशल मीडिया का बाप, सोशल मीडिया का बाप, सोशल मीडिया का बाप. ఆయన నీ స్టోరీలోకి ఎంటర్ అయ్యడంకో నీ కథకి క్లైమాక్సే అంతే.